నమస్తే. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టళ్ల పేరిట కొత్త దందా వెలుగులోకొచ్చింది. నగరానికి నిత్యం వేలాది మంది యువత ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం వస్తూ ఉంటారు. ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు. అయితే కొందరు వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో విష సంస్కృతి విస్తరిస్తోంది. కో లివింగ్ పీజీ హాస్టల్స్ కుప్పలు తెప్పలుగా వెలుస్తున్నాయి. అమ్మాయిని మీరే తెచ్చుకున్నా సరే, మమ్మల్ని అరేంజ్ చేయమన్నా ఓకే అంటూ కొందరు హాస్టల్ ఓనర్స్ బరి తెగిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండొచ్చు అంటూ ఊరిస్తూ ప్రకటనలు ఇస్తున్నారు. పోలీసులే మా పార్ట్నర్లు అంటూ కో లివింగ్ పీజీ హాస్టల్ ఓనర్స్ చీకటి దందా నడిపిస్తున్నారు. డైలీ, వీక్లీ, మంత్లీ రూమ్స్ అందుబాటులో ఉంచి చీకటి దందాను సాగిస్తున్నారు. ఈ దరిద్రంలో పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాకు సంబంధించి తాజాగా ఓ వీడియో బయటకొచ్చింది. దాంట్లో హాస్టల్ నిర్వాహకుడు ఓ ఏసీపీ పేరు చెప్పి అతను తమవాడేనని స్పష్టం చేశాడు. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్లో సంచలనంగా మారింది. కో లివింగ్ హాస్టల్స్ అనేవి సాధారణ హాస్టల్స్ లాగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ వివిధ వయసుల వారు, వివిధ రకాల ఉద్యోగాలు చేసేవారు కలిసి ఒకే చోట ఉంటారు. ఇక్కడ ఉండడం వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చాలా మంది ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇలాంటి హాస్టల్స్లో ఉండడానికి ఇష్టపడతారు. హైదరాబాద్లో చాలా కో లివింగ్ హాస్టల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, బేగంపేట్, కుకట్పల్లి, క్యూ సిటీ, హఫీజ్పేట్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల వీటిని అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చేస్తున్నారు. కో లివింగ్ హాస్టల్స్లో వైఫై, ఏసీ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మిషన్, 24 గంటలు నీటి సౌకర్యం, భద్రత మొదలైన సౌకర్యాలు ఉంటాయి. ఒక్కొక్క హాస్టల్లో ఒక్కో రకమైన సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉండదు. కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. అద్దె ఖర్చులు తక్కువగా ఉంటాయని ఎక్కువ మంది కో లివింగ్ హాస్టల్స్లో ఉంటారు. కో లివింగ్ హాస్టల్స్ ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. హాస్టల్స్ భద్రతా సౌకర్యాలను పరిశీలించాలి. హాస్టల్ శుభ్రతను పరిశీలించాలి. హాస్టల్ నియమ నిబంధనలు తెలుసుకోవాలి. హాస్టల్లో ఉండే ఇతర వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. హాస్టల్ అద్దె, ఇతర ఖర్చులను తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలను పాటించకపోతే మోసపోయే అవకాశం ఉంది.